ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సూర్యోదయం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకో తెలుసా? సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కు దేవతలకు రాజైన ఇంద్రుడి స్థానం కనుక. అంతేకాదు, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఇంద్రుడి స్థానంలో సూర్యుడు ఉంటాడు. అందుకే ఆ సమయంలో చేసే పనులకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సూర్యోదయం సమయంలో సూర్యుడిని డైరెక్ట్గా చూడొచ్చు. అందుకే చాలామంది ఇంద్రస్థానంలో ఉన్న సూర్యుడిని చూస్తూ కోరికలు కోరుకుంటారు. ఇంద్రుడు అంటేనే స్వర్గ సుఖాలు అందించే దేవుడు కనుక ప్రతిరోజు 6 గంటల నుండి 9 గంటల సమయంలోపే పూజలు ముగించుకోండి. తూర్పు దిక్కు తర్వాత ఆగ్నేయ దిక్కు. ఈ దిక్కు అధిపతి అగ్నిదేవుడు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు సూర్యుడు ఆగ్నేయ దిక్కులో ఉంటాడు. 9 గంటల నుండి 12 గంటల వరకు వంట విషయాలు చూసుకోవడం, భోజనం చేయటం అన్నీ అయిపోవాలి. తదుపరి దక్షిణం దిక్కు. ఈ దిక్కు అధిపతి యముడు. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు సూర్యుడు యమస్థానంలోనే ఉంటాడు. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు డైరెక్ట్గా మనిషి మీద పడకూడదు. అలా పడితే శరీరం రోగమయం అవుతుంది అని పెద్దలు చెప్పేవారు. ఈ సమయంలో ఆహారం తినకూడదు అని కూడా పెద్దలు చెప్పేవారు. తదుపరి నైరుతి దిక్కు. ఈ దిక్కు అధిపతి నిరుతి అనే రాక్షసుడు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సూర్యుడు అక్కడే ఉంటాడు. ఈ సమయంలో నిద్రపోకూడదు, శుభకార్యాలు చేయకూడదు అని పెద్దలు చెప్పేవారు. తదుపరి పశ్చిమ దిక్కు. ఈ దిక్కు అధిపతి వరుణుడు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సూర్యుడు అక్కడే ఉంటాడు. ఈ సమయంలో స్నానం, అన్నపానీయాలు తీసుకోవాలి. తదుపరి వాయువ్య దిక్కు. ఈ దిక్కు అధిపతి వాయుదేవుడు. రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు సూర్యుడు అక్కడే ఉంటాడు. ఈ సమయంలో వాయు సంబంధమైన వారందరూ మేల్కొని ఉంటారని చెప్తారు. దెయ్యాలు, భూతాలు తిరిగే సమయం కూడా ఇదేనని కొందరు నమ్ముతారు. సాధారణంగా ఈ సమయంలో నిద్రపోవాలి. తదుపరి ఉత్తరం దిక్కు. ఈ దిక్కు అధిపతి కుబేరుడు. రాత్రి 12 గంటల నుండి వేకువజామున 3 గంటల వరకు సూర్యుడు అక్కడే ఉంటాడు. ఈ సమయంలో గంధర్వులు, యక్షులు తిరుగుతూ ఉంటారని చెబుతారు. తదుపరి ఈశాన్య దిక్కు. ఈ దిక్కు అధిపతి ఈశ్వరుడు. వేకువజామున 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు సూర్యుడు అక్కడే ఉంటాడు. ఈ సమయంలో ధ్యానాలు, జపాలు చేయడం మంచిది. ఈ విధంగా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. భూమికి మాత్రమే దిక్కులు ఉంటాయి. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి దిక్కుల వరకే మన దేశంలో సూర్యుడు ఉంటాడు. మిగిలిన దిక్కులు మన క్రింద ఉన్న దేశాల్లో సూర్యుడు ఉంటాడు. ధనిక దేశాలు కూడా మన క్రింద భాగంలోనే ఉన్నాయి. ఈ దిక్కులను బట్టి మాత్రమే దిక్పాలకులు ఉంటారు. ఈ విషయాలు తెలుసుకొని మనిషి జీవనం సాగించడం మంచిది అని నా అభిప్రాయం.